హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఇంకొక న్యూ బ్లాగ్ అన్నమాట. అండ్ ఈ రోజు నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మన సింహాచలం టెంపుల్ పైన ఒక అన్ఎక్స్ప్లోర్డ్ వ్యూ పాయింట్ అయితే ఉంది. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది రీసెంట్ గా ఏం కన్స్ట్రక్ట్ చేసింది కాదు, కానీ చాలా మందికి ఏంటంటే ఈ వ్యూ పాయింట్ తెలీదు. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఆ పైనుంచి మనం టెంపుల్ ఇంకా క్లియర్ గా చూడొచ్చు అనమాట. నార్మల్ గా మనకు కూడా కనిపిస్తుంది టెంపుల్, బట్ ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది టెంపుల్. సో అందుకనే ఈ రోజు చాలా చిన్న బ్లాగ్, ఎక్కడికి పెద్ద దూరం కాదు కదా, మన సింహాచలం టెంపుల్ వచ్చేసి మన సిటీ లోపలే ఉంది కాబట్టి మహా అయితే ఒక 20 కిలోమీటర్స్ రైడ్, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ రైడ్ అంతే. అండ్ ఒక చిన్న బ్లాగ్ అనమాట, మినీ బ్లాగ్ అనుకోండి. సో ఈ రోజు నేను ఆ వ్యూ పాయింట్ ని నేను మీకు చూపిస్తాను, క్లియర్ గా రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యూ పాయింట్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి, బాగుంటుంది వ్యూ పాయింట్. మరి ఎందుకు అది అన్ఎక్స్ప్లోర్డ్ గా ఉండిపోయిందో నాకైతే ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు సింహాచలం టెంపుల్ వరకు వెళ్ళేది మొత్తం కంప్లీట్ గా రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా, కానీ ఈ వ్యూ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్ లోపల నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో మేబీ ఆ రోడ్డు నార్మల్ గా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు, నార్మల్ మట్టి రోడ్ లాగా ఉంటది. మేబీ ఆ మట్టి రోడ్ వల్ల ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఆ వ్యూ పాయింట్ నచ్చితే ఖచ్చితంగా ఆ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఈ రోజు అక్కడికి వెళ్ళి, ఇంకా టెంపుల్ అయితే మనకి లోపలికి ఫోన్ అయితే ఎలా ఉండదు, మీ అందరికీ తెలుసు. నార్మల్ గా నేను టెంపుల్ బయట నుంచి అయితే కొన్ని షార్ట్స్ అయితే తీస్తాను. సింహాచలం ఈ రోజు సాటర్డే కాబట్టి జనాలు కూడా ఎక్కువగా ఉంటారు, సాటర్డే ఎక్కువ ఉంటారు అనమాట. సింహాచలంకి వెళ్ళేది ఎక్కువ వెళ్తుంటారు, సింహాచలం టెంపుల్ కి అయితే విజిట్ చేస్తారు సాటర్డేస్. సో నేను ఈ రోజు వెళ్ళి ఆ వ్యూ పాయింట్ అయితే నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా లాస్ట్ బ్లాగ్ తారాబు చాలా చాలా, అంటే నేను దాన్ని 2 parts గా డివైడ్ చేశాను. ఒకటి సీలేరు, ఒకటి తారాబు లాగా. సీలేరు అండ్ తారాబు రెండు కూడా రెస్పాన్స్ అయితే బాగానే వచ్చినాయి. బట్ తారాబు నేను నియర్లీ లైక్ ఒక 38 minutes డ్యూరేషన్ అయితే పెట్టాను. అదే నా ఇన్ని తీసిన వీడియోస్ లో నా లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా నా తారాబు వీడియోనే. బట్ అంత లాంగ్ వీడియో అయినా కూడా పీపుల్ అయితే వాచ్ చేశారు, దానికైతే నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ ని కొత్తగా ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో అది నాకు హెల్ప్ అవుతుంది. అండ్ నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అందరూ చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్మోస్ట్ మనం సింహాచలం దగ్గరలో ఉన్నాం, సింహాచలం రోడ్ దగ్గరలో. నేను హనుమంతవాక నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ సింహాచలం రావడానికి 2 routes ఉన్నాయి. అంటే అందరికీ వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బట్ ఎవరైతే కొత్తగా వైజాగ్ వస్తున్నారో, వాళ్ళకి విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్మాల్ క్లారిఫికేషన్ అంతే. మనకి హనుమంతవాక నుంచి డైరెక్ట్ గా సింహాచలం వెళ్ళొచ్చు, మన ఎన్ఏడి నుంచి కూడా సింహాచలం వెళ్ళొచ్చు. ఈ 2 routes అన్నమాట. రెండు ఆల్మోస్ట్ టచ్ అయ్యేది ఒక దగ్గరే. అంటే లోపల సిటీలో ఉంటే లైక్ కాంప్లెక్స్ ఇటువైపు దగ్గరలో ఉంటే వాళ్ళకైతే హనుమంతవాక నుంచి అయితే బెటర్. స్ట్రైట్ రూట్ అనమాట, ఇలానే ఉంటుంది రూట్, ఇదే రూట్. ఎవరైతే మనకి గాజువాక, అనకాపల్లి, ఎన్ఈడి ఇటువైపు ఉంటారో, ఆ లొకాలిటీస్ లో ఉంటారో వాళ్ళకైతే ఎన్ఈడి మీద నుంచి అయితే చాలా బెటర్. అటు రూట్ బాగానే ఉంటుంది, ఇటు రూట్ బాగానే ఉంటుంది, ఏం ఇష్యూస్ ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ సింహాచలంకి కొంచెం చిన్న ఘాట్ ఉంటుంది, చాలా చిన్న ఘాట్లు అండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు పైకి కొండ మీదకి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను, కొంచెం ఉందన్నమాట. ఒక 2-3 kilometers లో మనకి సింహాచలం పైకి వెళ్ళడానికి ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ పై నుంచి పైకి వెళ్ళిపోయి మనం ఆ వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ September 25th ఓజీ రిలీజ్ అవుతుంది కదా, ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మూవీ చూడడానికి. బికాస్ నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనమాట, యాజ్ అ పర్సన్. అండ్ మూవీస్ లో కూడా పర్సన్ గా నాకు చాలా ఇష్టం. తను చేసే వెల్ఫేర్ థింగ్స్ కానీ, హెల్ప్ చేసే యాటిట్యూడ్ కానీ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎంతమంది September 25th ఓజీ మూవీకి వెళ్తున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కలుద్దాం September 25th ఏదో ఒక థియేటర్ లో.
బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. కింద నుంచి బస్సు అయితే ఉంటాయి అన్నమాట, పై వరకు వస్తాయి, కంటిన్యూస్ గా ఉంటాయి, మీకు అసలు ఏ ఇష్యూ ఉండదు. బస్సు కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం రండి. కొంచెం పైకి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. అండ్ కొంతమంది నైట్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. నైట్ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మనం ఈ ఘాట్ ఎక్కేటప్పుడు పైనుంచి కిందకి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది కదా, సింహాచలం దగ్గర ఉన్న ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా, అది చాలా చాలా బాగుంటుంది అనమాట. అందుకే కొంతమంది నైట్ కూడా విజిట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వచ్చేసినాయి, ఇది ఎలక్ట్రిక్ అన్నమాట. ఇంకా కొంచెం ఉంది పైకి వెళ్ళడానికి. సో ఇది వ్యూ పాయింట్ అంటారు. అంటే నార్మల్ గా ఇక్కడ బైక్స్ అయితే ఆపకూడదు, ఎందుకంటే కొంచెం హై స్పీడ్ లో వస్తాయి కదా వెహికల్స్, అంత ఆపకూడదు. కానీ ఇక్కడ నుంచి కొంచెం వ్యూ కనిపిస్తుంది అని అంటారు అనమాట. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాంలేండి. అగోండి టెంపుల్ మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో, ఇదే ఆ రూట్ అనమాట. సో ఈ రూట్ లోనే వెళ్ళాలి మనం పైకి. ఆల్మోస్ట్ టెంపుల్ కి కొంచెం ముందుకి వస్తే మనకి ఈ రూట్ అయితే కనిపిస్తుంది. ఈ రూట్ లోంచి మనం పైకి అయితే వెళ్ళాలి. ఇది కొంచెం బాగోదు, అందుకనే మేబీ ఈ వ్యూ పాయింట్ అనేది అన్ఎక్స్ప్లోర్డ్ గా ఉండిపోయి ఉండొచ్చు. కొంచెం ఇక్కడైతే ఆఫ్ రోడ్ అయితే ఉంటది. చూసారుగా వే ఎలా ఉందో. అదిగోని టెంపుల్. ఇక్కడ కొంచెం చూడండి ఎలా ఉందో లొకేషన్, నెక్స్ట్ లెవెల్ కదా. మేబీ రోడ్ వేయకపోవడం వల్ల చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కట్టారు అని, ఈ ఆఫ్ రోడ్ వల్ల. ఈ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి చెట్టు వేర్లు అలా కిందకు వచ్చినాయి, చూసారా? చెట్టు వేర్లు అన్నమాట. భలే ఉంది లొకేషన్ మాత్రం. ఇవ్వండి ఆ పై నుంచి ఆ చెట్టు వేర్లు అలా కిందకు వచ్చినాయి అనమాట. ఈ రోడ్ ఇలా ఏమైనా కట్ చేశారో ఏంటో తెలియదు కానీ, లేదంటే ఇలా ఫామ్ అయిందో కానీ భలే ఉంది లొకేషన్. ఇక్కడ చూడండి ఎన్ని చెట్టు వేర్లు ఉన్నాయి. మొత్తం పైన ఉన్న చెట్లు అన్నిటివి వేర్లు ఆ కింద వరకు వచ్చేసినాయి. కిందకి వచ్చేసి మళ్ళీ లోపలికి భూమి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఈ కొంచెం తర్వాత నుంచి మళ్ళీ ఫ్రీగానే ఉంటది. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఈ లొకేషన్ మాత్రం. ఈ లొకేషన్ కోసమైనా రావచ్చు ఇక్కడ. కొంచెం పైకైతే వచ్చాం మనం. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం టెంపులే. సో ఆల్మోస్ట్ వచ్చేసాము వ్యూ పాయింట్కి అయితే. సో ఇదే అనమాట, ఇలా కిందకి వెళ్ళాలి. నేను ఇక్కడ బైక్ పార్క్ చేసి, అండ్ పైనుంచి మనకి నామాలు కనిపిస్తాయి కదా లైట్స్ తో నైట్ టైమ్, అది కూడా నేను మీకు చూపిస్తాను.
సో ఇక్కడ మనం బైక్ పార్క్ చేసేసి ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఆల్మోస్ట్ పైకి అంటే మరీ అంత పైకి కాదులేండి, కొంచెం అన్నమాట, కొంచెం పైకి అయితే వచ్చాము. అటువైపు కూడా ఒక రోడ్డు ఉంది, అది కూడా మేబీ ఇంకెక్కడికైనా లీడ్ చేయొచ్చు, కానీ మనకైతే తెలియదు ఆ రూట్. ప్రాపర్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ బోర్డు ఉంటుంది, ఈ బోర్డు పక్కన స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ నుంచి మనం కిందకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో మనం కిందకి వెళ్ళిపోయి వ్యూ పాయింట్ అయితే చూద్దాం. ఇది కూడా పెద్ద దూరమే ఉండదు, కొంచెం దిగాలన్నమాట అంతే. ఇక్కడ చూడండి, చిట్టిగడు వెళ్ళిపోతున్నాడు మనల్ని చూసి. చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి ఇక్కడ. వచ్చేసా వ్యూ పాయింట్. కనిపించేదంతా సింహాచలం దేవస్థానం అన్నమాట. అదిగోండి, అదే వ్యూ పాయింట్. చాలా మందికి తెలుసు, తెలియదని నేను చెప్పను, కానీ ఎవరైనా తెలియక నా వీడియో ఏదైనా నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదే వ్యూ పాయింట్, చిన్న వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి గుడి కంప్లీట్గా. ఇదంతా అన్నదానం అండ్ రూమ్స్ ఏరియా అన్నమాట. ఇంకా పైకి కూడా ఉంటుంది అటు సిటీ. సో వ్యూ పాయింట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే వ్యూ పాయింట్. మనం ఇందాక స్టెప్స్ మీద నుంచి అయితే వచ్చాం. ఆ నామాల దగ్గర కూడా మనం వెళ్దాం. ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ నామాల దగ్గర కూడా నేను మీకు తీసుకెళ్తాను. సో ఇదే అన్నమాట వ్యూ పాయింట్. అందరికీ నేను వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికి వ్యూ పాయింట్ తెలియదని అలా అయితే నేను చెప్పను. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎవరికైతే తెలియదో ఒకవేళ నా వీడియో అయితే చూస్తే వాళ్ళందరూ ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మహా అయితే ఒక 1 కిలోమీటర్ ఆఫ్ రోడ్ ఉంటుంది అంతే. నార్మల్గానే వచ్చేయచ్చు, జస్ట్ కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆఫ్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చారంటే మీరు ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. ఆ పైకి వెనకాల కనిపిస్తున్న ఆ నామాల దగ్గర కూడా నేను మీకు తీసుకెళ్తాను. వన్స్ ఆ నామాలు చూసి ఇది ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఆ నామాలు కూడా నేను మీకు చూపించిన తర్వాత నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట. మనకి గుడిలోకి అయితే కెమెరా అయితే అలా ఉండదు. నార్మల్ బయట మనం ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. సో నేను నార్మల్గా బయట నుంచి అయితే చూపిస్తాను. లోపలైతే మనకి చూపించడానికి స్కోప్ లేదు, మనకి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. సో అది చూపించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా మనం మూవ్ అయిపోదాం. నామాల దగ్గరికి అయితే వచ్చామండి. నా
నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవే గోవిందనామాలు అన్నమాట. సో కానీ ఇక్కడ నుంచి చెప్తున్నాను, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు దానికంటే కొంచెం పైకి రావాలంటే, పైకి వచ్చిన తర్వాత ఆ రోడ్డు పక్కన ఒక టర్నింగ్ ఉందన్నమాట. ఆ టర్నింగ్ లో నుంచి మనం లోపలికి వచ్చేస్తే ఈ గోవిందనామాల దగ్గరికి వస్తాం. కానీ ఇక్కడికైతే ఖచ్చితంగా రండి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి, ఒకసారి నా బ్యాక్ వ్యూ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడితో ఎండ్ అన్నమాట. ఇక్కడితో ఎండ్. జస్ట్ మనకి ఫెన్సింగ్ వేశారు ఈ లోపలికి ఎంటర్ అవ్వకుండా, కానీ నేను మామూలుగా వచ్చాను. కానీ అంత కేర్ఫుల్ కాదు. కిడ్స్తో అయితే మాత్రం అసలు రిస్క్ చేయొద్దు, ఎందుకంటే ఇదంతా ఎండ్. ఇక్కడతో ఈ కంప్లీట్గా ఎండ్. ఇక్కడ వరకు మాత్రమే నాకు ఫెన్సింగ్ ఉంది. ఇంకా అక్కడ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను లోపలికి రాగలిగాను. కానీ కిడ్స్ అయితే నాట్ సేఫ్, ఎందుకంటే ఇక్కడ ఎండ్ కదా, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చుట్టూ జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి గోవిందనామాలు, బాగుంది కదా. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ కోసం మనం రావచ్చు. అక్కడ టెంపుల్, ఇది మన రోడ్ వ్యూ. ఈ రెండు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ టెంపుల్ అయితే కొంచెం వెనక్కి ఉందండి. టెంపుల్ అయితే అంత క్లియర్ గా కనిపించట్లేదు ఇక్కడ నుంచి. కానీ సిటీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అసలు మార్నింగ్ టైం అనవసరంగా నేను లేవలేకపోయాను, లేదంటే మార్నింగ్ వచ్చినట్టు ఇంకా బాగుండేదేమో వ్యూ. వింటర్లో అయితే సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి మన వంజంగిలో మేబీ వ్యూ ఎలా ఉంటుందో అలా ఉండొచ్చేమో. మనకి రోడ్డు కింద నుంచి మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి ఈ గోవిందనామాలు. మనకి నైట్ టైం లైట్స్ అన్ని వేస్తారనమాట, చాలా చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఇక్కడికి రావాలని అనుకున్నాను, ఈ రోజు అయితే కుదిరింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. పెద్ద కష్టమేం కాదు, మీరు ఈజీగా వచ్చేయచ్చు. కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, కొంచెం ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. ఆఫ్ రోడ్ కానీ మీరు కవర్ చేసేస్తే మీరు హ్యాపీగా వచ్చేయచ్చు పైకి. కానీ ఈ గోవిందనామాల దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ కొంచెం నార్మల్గా హ్యాపీగా, అంటే ఎక్కువ ఇచ్చేయకుండా జస్ట్ చూసి వెళ్ళిపోతే ఏ ఇష్యూస్ లేవు. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇక్కడ నుంచి మాత్రం అది మాత్రం సూపర్ వ్యూ, అదిరిపోయింది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్ గా నేను కిందకి వెళ్ళిపోతాను అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.